బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్ష పదవికి శోభన్ రెడ్డి రాజీనామా చేశారు. రేపు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో దీపా మున్షి సమక్షంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు మనుగడ లేదని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ శ్రీలతతో పాటు కాంగ్రెస్లో 6 బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేరనున్నారు. ఇక జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్. ప్రియా, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి శ్రీలత శోభన్ రెడ్డి ప్రాథమిక సభ్యత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె వెంటనే రేపు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ప్రధానంగా పార్టీలు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు మనవడలేదు అని, అదేవిధంగా ఉద్యమకారులను సరిగా పట్టించుకోవడం లేదని కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా భేటీ ఆ తర్వాత చాలా మంది ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అవుతున్నారు. మాజీ మేయర్ గా ఉన్నటువంటి బొత్తు రామ్మోహన్, అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి ఫసీద్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా సిట్టింగ్ ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కూడా తమ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. దీంతో పాటుగా మరో 30 మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా మనకు పార్టీ వర్గాల నుంచి వస్తున్నట్టు సమాచారం మేరకు ఉంది. అంతేకాకుండా రేపు శ్రీలత శోభన్ రెడ్డితో పాటుగా మరో 6 బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. అంత మొత్తంగా చూసినట్టుగా ఒక 30 మంది వరకు కూడా బీఆర్ఎస్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇది ఒక రకంగా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలవకున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో ఉద్యమకారులు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో వస్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన, అదేవిధంగా అభయహస్తం మేనిఫెస్టో పూర్తి స్థాయిలో అమలు పరుస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తరుణంలో వీళ్ళందరూ కూడా అభివృద్ధిని చూసి వస్తున్నట్టుగా పార్టీ వర్గాలకు చెప్తున్నాయి. ఏదైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డిప్యూటీ మేయర్ గా ఉన్న శ్రీలత శోభన్ దంపతులు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రాజీనామా చేసి ఈ సంబంధించినటువంటి అంటే వాళ్ళ భర్త కూడా కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కూడా రాజీనామా చేయడం జరిగింది. అంటే ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వారితో పాటుగా 6 కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు. మరో 30 మంది కూడా క్యూలో ఉన్నట్టుగా కూడా వీళ్ళైతే చెప్తా ఉన్నారు. ఎన్నికల కంటే ముందుగా వలసలు అనేది కొనసాగుతున్న నేపథ్యంలో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 15 స్థానాలు గెలుచుకునే లక్ష్యంగా పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. రైట్ సాదిక్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.